ట్రెండింగ్లో ఉన్న లట్కన్ డిజైన్స్ కోసం 5 ఇంచుల వెడల్పు అలాగే 5 ఇంచుల పొడవుతోటి మనము 2 పీసులు అయితే తీసుకోవాలి. తీసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా రెండో పీస్ని కూడా మనము ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి. నేను ఏ విధంగా అయితే పెడుతున్నానో అదే విధంగా మీరు కూడా ఒకదాని మీద ఒకటి ఇలా నీట్గా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము చూడండి, ఇక్కడ 4 లేయర్స్ ఉంటాయి. 4 లేయర్స్ను కూడా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. 2 వచ్చినాయి కదా, ఇప్పుడు 3, లాస్ట్ది 4. ఈ విధంగా మనం ఫోల్డింగ్ చేసుకొని దాని మీద ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా పీస్ ఏదైనా ఉంటే దానిని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత డోరీ ఏదైతే ఉందో దానిని వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టేసుకొని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఏదైనా కొంచెం ఎక్స్ట్రా ఉంటే దాన్ని కట్ చేసేసుకొని దీన్ని రివర్స్ తీసుకోవాలన్నమాట. ఇలా రివర్స్ తీసుకుంటే మనకు ఒక మంచి లట్కన్ డిజైన్ అయితే తయారవుతుంది. చూడటానికి ఇలా కనిపిస్తుంది. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి డిజైన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రెండింగ్లో ఉన్న లట్కన్ డిజైన్స్ కోసం 5 ఇంచుల వెడల్పు అలాగే 5 ఇంచుల పొడవుతోటి మనము 2 పీసులు అయితే తీసుకోవాలి. తీసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా రెండో పీస్ని కూడా మనము ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి. నేను ఏ విధంగా అయితే పెడుతున్నానో అదే విధంగా మీరు కూడా ఒకదాని మీద ఒకటి ఇలా నీట్గా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము చూడండి, ఇక్కడ 4 లేయర్స్ ఉంటాయి. 4 లేయర్స్ను కూడా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. 2 వచ్చినాయి కదా, ఇప్పుడు 3, లాస్ట్ది 4. ఈ విధంగా మనం ఫోల్డింగ్ చేసుకొని దాని మీద